అమరావతి సమస్యల పరిష్కారానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సిఆర్డీఏ మీటింగ్లో చంద్రబాబు గారు. కొంతమంది ఇది జరీబ్ భూమి అంటే కాదు నాన్ జరీబ్ భూమి అంటున్నారు. అదేంటో తేల్చడానికి జరీబా నాన్ జరీబా ల్యాండ్స్ అన్న సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు సిఆర్డీఏ తరఫున. అదే సందర్భంలో మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటి విషయం మంత్రి నారాయణ చెప్పుకొస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎక్విప్మెంట్ కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయించిందట. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి L1ని ఖరారు చేసేశారట. ఈ ప్రత్యేక భవనం 2 ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించబడుతుందట. దీంతోపాటు క్వాంటమ్ వ్యాలీలో మరో 2 భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని ఆదేశించారట. వాస్తవంగా మొన్న మధ్యన ఏదో భారీ టవర్సు 7, 8 ఇటేడు అటేడు అన్నటువంటిది గ్రాఫిక్స్ కనిపించినాయి. అది కాకుండా మొన్న 2 భవనాలు అన్నారు, ఇప్పుడు 3వ భవనం అంటున్నారు. మరి అది క్వాంటమ్ వ్యాలీ అవుతుందా లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అవుతుందా అనేది తేలాలి. ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలకు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 109.52 కోట్లు విడుదలకి ఆమోదించిన సిఆర్డీఏ. అట్లాగే మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆసుపత్రి యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వడం. మిగతా వాళ్ళకి 4 కోట్లు 5 కోట్లు అని చెప్పారు. ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. అమరావతిలో వరద నివారణకి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలతో పాటు 6 రిజర్వాయర్లు ఇప్పటికే ప్రతిపాదించారట. 6 చోట్లన కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4,000 క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం. ఇది చాలా విచిత్రమైనటువంటిది. వరద నీళ్ళు వస్తాయని తెలుసు, ఆ నీళ్ళని బయటికి పంప్ చేసి అక్కడ రాజధాని నిర్మాణం అన్నట్టు ప్రపంచంలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ముందుగా తెలిసి అనమాట. ఇప్పుడున్న పంపింగ్ సామర్థ్యానికి అదనంగా మరో 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ని 443 కోట్లతో ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపిందట. LPS జోన్ 8లో 1,351 కోట్లతో పనులు చేయించేలా అథారిటీ అప్రూవ్ చేసింది.